హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మగ్గం లేస్ అనేది శారీకి ఎలా కుట్టాలో చూద్దాము. ఇంతకు ముందు వీడియోలో నేను ప్లెయిన్ లేస్ ఎలా కుట్టాలో కూడా చూపించాను. దాంట్లో అయితే మొత్తం శారీకి ఎలా కొలుచుకోవాలి అనేది మొత్తం క్లియర్గా ఉందండి. ఇది మనకి లేస్ ఇలా ఇచ్చాడు. ఇది కొంచెం సైడ్ అనేది మనకు ప్లెయిన్ ఇచ్చి తర్వాత వర్క్ అనేది ఇస్తాడండి. దాన్ని పైన అలాగే పెట్టి కుట్టేస్తూ ఉంటారు. అలా కుట్టుకోకూడదండి. ఇలా మనము ప్లెయిన్ ఇచ్చిన దాన్ని లోపలికి పెట్టేసి వన్ సైడ్ పాదం పెట్టి దానిపైన మనం కుట్టామంటే అప్పుడు మనకి చూసేదానికి నీట్గా ఉంటుందండి. మొత్తం అనేది ఈ శారీకి వాళ్ళు కుర్చీలు కుట్టుకున్నారు. ఈ కుర్చీలు కుట్టినప్పుడు మనము ఈ లాస్ట్ దాకా కుట్టి అక్కడ కట్ చేసి తర్వాత ఆ సైడు జాయింట్ చేసి కంటిన్యూగా కుట్టుకోవాలి. మనము దీన్ని అయితే కట్ చేసి కుట్టుకోవాల్సి వస్తుంది. అదే మనం కుర్చీలు లేకుండా ఉంటే మనం కంటిన్యూగా కట్ చేయాల్సిన పని లేదండి. అంతా లేస్ అనేది కరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. మొత్తం శారీ అనేది ఓపెన్ చేసేసి ఈ కుర్చీల దగ్గర నుంచి మనకి 2 మీటర్ల 20 సెంటీమీటర్లు వస్తుందండి. మనం అందాసుగా అయితే 2 మీటర్ల 20 సెంటీమీటర్ల దగ్గర డాట్ పెట్టేసుకొని అక్కడి నుంచి లేస్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం కొలుచుకోవాలి. మీటర్ అయిపోయింది. దీన్ని మళ్ళీ 2 మీటర్లు అలా 2 మీటర్ల 20 సెంటీమీటర్లు పెట్టి అదే మనకి కొంచెం హైట్ ఉండే వాళ్ళైతే వాళ్ళకి ఒక 20 సెంటీ కొంగు దగ్గర నుంచి మనకు నడుము దగ్గరికి అంటే కుర్చీల దగ్గరికి రౌండ్గా కూడా పైన లేస్ వేసుకుంటాం కదా, అక్కడ దాకా కొలుచుకోవాలి. అది మనకు 2 మీటర్ల 20 సెంటీమీటర్లు వస్తుందండి. అది మనం అందాసుగా పెట్టేసి కుట్టేసుకోవచ్చు. లేదు మనము హైట్ ఉండేవాళ్ళు ఇంకా కొంచెం పొడవు ఉండే వాళ్ళకైతే అది కొంచెం ఒక 20 సెంటీమీటర్ల ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అందాసుగా అయితే మనము 2 మీటర్ల 20 సెంటీమీటర్లు సరిపోతుందండి. ఒక సైడ్ పాదం పెట్టేసి మనకు లేస్లో సైడ్ ప్లెయిన్ ఇచ్చుంటాడు కదా, దానికి కింద పెట్టేసి ఈ వర్క్ అనేది బయట కనపడేలాగా లోపలికి ఇలా పెట్టేసి పైన మనకు లాస్ట్ ఎడ్జ్లేకి కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు అనేది మనము నిదానంగా వేసుకోవాలండి. ఫాస్ట్గా వేసుకున్నామంటే కరెక్ట్గా రాదు, సైడ్ అయిపోతుంది, చూసేదానికి కరెక్ట్గా ఉండదండి. నిదానంగా కుట్టుకోవాలి. నిదానంగా కుడితేనే నీట్గా వస్తుంది. కొంచెం పెట్టుకుంటూ కొంచెం కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది. ఇట్లా మనము సర్దుకుంటూ కుట్టుకోవాలండి. ఒకే దగ్గర పెట్టామంటే అప్పుడు కూడా మనకు సైడ్ అయిపోతుంది. ముందు వీడియోలో ప్లెయిన్ లేస్ కుట్టిన వీడియో ఉందండి. దాంట్లో అయితే మొత్తము మనకు జాకెట్కి ఎంత పడుతుంది, ఎంత కట్ చేసుకోవాలి, మొత్తం శారీ ఎలా కొలుచుకొని ఎలా కుట్టుకోవాలి, ఎలా కుట్టుకుంటే మనకు సరిపోతుంది అనేది కూడా వీడియో ఉంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసి చూసి దీంట్లో లింక్ ఇస్తానండి. ఒకసారి చెక్ చేసి చూసి కుట్టుకోండి. ఇప్పుడైతే ఈ లేసులు ఫ్యాషన్ కాబట్టి ప్రతి ఒక్కరూ పట్టు చీరలకి ఇలా వేసుకుంటున్నారు. నేను చాలా శారీస్కి ఇలా కుట్టించానండి. ఇలా చిన్నగా నిదానంగా సైడ్కి ఇలా కుట్టేసుకోవచ్చు. నా ఛానల్లో చెస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే చాలండి. మొత్తం బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవచ్చు, డ్రెస్ అనేది ఎలా కుట్టుకోవచ్చు అనేది కూడా వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు. ఈ లాస్ట్కి మనము చూడండి, మనం అదే ఈ కుర్చీలు వేయకుండా ఉంటే ఇలా సైడ్కి పెట్టేసి కుట్టుకుంటాము. ఇలా సైడ్కి ఇలా పెట్టేసుకున్నామంటే మనకు మొత్తం ఫుల్గా ఒకే విధంగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనము ముందే వీళ్ళు కుర్చీలు కుట్టుకున్నారు కాబట్టి ఇట్లా కట్ చేసేసి కొద్దిగా ఇలా మడిచి అక్కడ రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది. దీన్ని రఫ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఒక 2 సార్లు అలా వేసామంటే రఫ్ చేసేసామంటే సరిపోతుంది.
ఇప్పుడు మనము ఈ సైడ్ కూడా లాస్ట్ కొద్దిగా రఫ్ చేసినట్టు చేసి తర్వాత కుట్టుకోవాలి. ఆ ఎడ్జ్లేకే మనం కుట్టుకున్నామంటే ఇప్పుడు చూడండి, దీన్ని మనము ఇలా సర్దుకున్నామంటే కుట్టేదానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా మనకు పరుచుకుంటే అప్పుడు లేస్ అనేది మనము ఈజీగా కుట్టుకోవచ్చు, జారిపోకుండా ఉంటుంది, కుట్టింది కరెక్ట్గా నిలబడుతుందండి. అదే మనము ఉబ్బులుగా ఎత్తుగా వేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి ఇటు సైడు అటు సైడు జారిపోతూ ఉంటుంది, సరిగా రాదండి. మనం ఇలా వదిలేసామంటే ఇలా వదిలేసి ఇలా సర్దుకుంటూ ఇలా కుట్టుకోవాలి. వన్ సైడ్ పాదంతో కుట్టుకోవాలండి. ఫుల్ పాదంతో కుట్టామంటే నీట్గా రాదు, ఒకదానిపైన ఒకటి పడి ఆ వర్క్ అనేది పోతుంది. ఇలా వన్ సైడ్ పాదం అయితేనే మనం నీట్గా కుట్టుకోవచ్చు. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా అంతా పక్కకు తోసుకుంటూ కుట్టుకోవాలండి. ఇంట్లో మిషన్ ఉండే వాళ్ళైనా మీరే కుట్టుకోవచ్చండి. మళ్ళీ మిషన్ దగ్గరకి వెళ్ళకుండా మీరే ఇంట్లోనే కుట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి, ఎవరైనా కుట్టుకోవచ్చు. లేస్ 300-400 పెట్టి మళ్ళీ దానికి మిషన్ కూలి ఒక 200-300 ఇచ్చే కంటే మీరే ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళు ఎలా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టుకోలేనప్పుడు, మీరు మిషన్ల దగ్గర కుట్టుకోలేనప్పుడు ఇంట్లోనే మీరు చేతి కుట్టు అనేది కూడా వేసేసుకోవచ్చు. చేతితో కూడా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఖాళీగా ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, అంటే కుట్టేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్లోనే మగ్గం లేస్ కాబట్టి సైడ్కి పెట్టేసి, నేను ఇప్పుడు ఎలాగైతే కుట్టానో అలాగే సైడ్కి లోపలికి పెట్టి కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఇలా పైన పెట్టి కుట్టకుండా లోపల పెట్టి అక్కడక్కడ కుట్టుకున్నామంటే మనం ఇప్పుడు మిషన్తో ఎలా కుట్టితే వచ్చిందో అలాగే ఉంటుంది. ఆ పట్టుచీర ఎప్పుడో కుట్టుకుంటాం కదండి, ఏం పెద్ద ఇబ్బంది లేదు. అక్కడొక డాట్ వేసినా సరిపోతుంది. మనకు 2-3 సార్లు కట్టుకునే లోపల అది ఫ్యాషన్ కూడా పోతుందండి. అప్పుడు మళ్ళీ ఇప్పియాల్సి వస్తుంది. చూడండి, ఇలా కుట్టామంటే సరిపోతుంది. ఇదైతే నేను 2 వరుసలు వేసానండి. ఇట్లా మడిచి కూడా పైన హెమ్మింగ్ వేయించాను, అది కూడా చాలా బాగుండిందండి. కానీ వీడియో తీయలేకపోయినాను. మీకు ఈ వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.